దోమలు గరవకుండా మచ్చర్దాన్లు కడతాం, దోమల బత్తిలు ముట్టిస్తాం. జిల పురుగులు వస్తుంటే డాంబర్ గోళీలు పెడతాం మూలకు. బల్లులు ఎక్కువైతుంటే కోడిగుడ్డు పెంకలు పెడుతుంటారు. ఇక ఎలకల బాధ తప్పాలంటే బోన్లు గంపాడ్లు పెట్టాలి. పిల్లులు పెద్దగా ఉండేవి, ఉన్నా ఆటితో తిప్పలుండది. కానీ అస్సలు కష్టం గివిటితోటేనబ్బా. అడుగు బయట పెట్టుడే కష్టం ముందుల్లా. నీ కుక్కలు పాడుగాను, మనుషులాగా పడితే పాప ముందుల్లా. పిక్కలు వీకుడే వీకుడు. ఒక్క ఏడాదిలోనే దేశంలా 37 లక్షల మందిని గరిచినాయంటే చూడుర్రిగా. అండ్లా కాలం చేసినోళ్ళగిన భగ్గనే ఉన్నారు. నెరిగింత అధ్వానం దునియాలా ఇంకే దేశంలో లేదట మళ్ళా. ఎందుకంటే కుక్క గరిస్తే ఏం చేయాలనో తెలియక లాపర్వ చేస్తుర్రట శానా మంది. ఇగేముంది, రేబీస్ బీమారి మోపైతది, పానానికి సూటి పెడతది. ఎక్కడ ఉంటే ఆ ప్లేస్ లో ఒక డెటాల్ సోప్ తోని రన్నింగ్ ట్యాప్ వాటర్ కింద పెట్టుకొని మంచిగా క్లీన్ చేసుకొని తర్వాత హాస్పిటల్కి వస్తే ఇక్కడ టీటీ ఇంజెక్షన్ ప్లస్ రేబీస్ వ్యాక్సిన్ ఇవ్వడం జరుగుతుంది. గిట్లయితే పుండు మీద వైరస్ బలం తగ్గి రేబీస్ బీమారి రాదన్నట్టు. లేదంటే పిస చేస్తారు, మోసమైతది. ఇక పిల్లల మీద ఎగబడుతున్నాయి, మేము కొట్టారకపోయి మా మీద ఎగబడుతున్నాయి. ఉల్టా కర్రలు తీసుకోబోతున్నాము. గుంపులుగా ఉన్న చోట చాలా భయపడాల్సి వస్తుంది. మహిళలనే కాదు, పిల్లలు ఒంటరిగా వెళ్ళాలంటే మాత్రం చాలా హారిబుల్ గా ఉంది. తక్కువ కుక్కలు మోపైనయా మరి? పట్నంలో అంతే, పల్లెల్లో అంతే. గుంపులు తిరుగుడు, పబ్లిక్ ను పరిశాన్ చేసుడు. చేతుల కట్టె లేకుండా గల్లీలో నడవాలంటే దడుచుకుంటుర్రబ్బా. కొంతమంది ఏం చేస్తారంటే సార్, స్పీడ్గా వెళ్తారు, దానిమో కుక్కలు రెచ్చిపోతాయి. ఖుద్దు సుప్రీంకోర్టే చెప్పే కుక్కాబను కంట్రోల్ చేయాలే, పబ్లిక్ కు తిప్పలు తప్పియాలని. ఈ చలికాలంలోనే ఏదోటి చేయకుంటే ఇక రేపు ఎండాకాలంలా ఇంకెంత గోసోపో.